ఇక తిరుపతిలో నేడు కూటమి విజయోత్సవ సభ జరగబోతోంది. 2 ఏళ్ల ప్రగతిపై ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. 3 సభలకు బదులు ఒక్క మహాసభ నిర్వహించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి రూరల్ పరిధిలో దామినేడు దగ్గర 20 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిని వివరించేలా సభా ప్రాంగణంలో 20 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఇక తిరుపతిలో నేడు కూటమి విజయోత్సవ సభ జరగబోతోంది. 2 ఏళ్ల ప్రగతిపై ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ముఖ్య నేతలు పాల్గొంటారు. 3 సభలకు బదులుగా ఒక మహాసభ నిర్వహించాలని తిరుపతి రూరల్ పరిధి దామినేడు దగ్గర 20 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు పూర్తి చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతిని వివరించేలా సభా ప్రాంగణంలో 20 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రైట్, ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. నేటితో విజయోత్సవ సభ జరగబోతోంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లను పూర్తి చేసుకుంది. ప్రజలను ఏ విధంగా పరిపాలించారు, వారు తీసుకొచ్చిన పథకాలు, ప్రగతి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈ విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు. ఈ విజయోత్సవ సభకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవ్ కూడా ముఖ్య నేతలంతా పాల్గొంటారు. అయితే 3 చోట్ల జరగవలసిన సభను ఒకే చోట తిరుపతిలో నిర్వహించబోతున్నారు. ఇక సభా ప్రాంగణానికి సంబంధించి 20 స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ సునీల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అలాగే సభా ప్రాంగణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా నేతలంతా ఎంత సమయానికి చేరుకుంటారు? ఎంతవరకు ఈ సభ జరగబోతోంది? మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ రోజు నిర్వహించినటువంటి ఈ విజయోత్సవ సభకు సంబంధించి ఇప్పటికే తిరుపతి వేదికగా ఏదైతే ఈ దామినేడు సమీపంలో ఉన్నటువంటి 20 ఎకరాల్లో భారీ స్థాయిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఈ రోజు దీనికి సభకు సంబంధించి చూసినట్లయితే సుమారు 2000కు పైచిలకు పోలీసు సిబ్బందిని సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇందులో సుమారు 100 మంది దాకా డిఎస్పీలు, ఇటు 200 మంది దాకా ఎస్ఐలు, సిఐలు ఏదైతే ఉన్నారని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సభకి సంబంధించి 11 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎంఏ కాకుండా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు
ఏపీ బీజేపీ చీఫ్, ఇటు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడైతే హాజరు కానున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే సుమారు వారికి సంబంధించి 30 నుంచి 40 వేల మందికి సుమారు భోజనాలకు కూడా సిద్ధం చేసినట్లు ఏదైతే టీడీపీ నాయకులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సభకు సంబంధించి చూసుకున్నట్లయితే సుపరిపాలనకు సంబంధించి, సంక్షేమం, అభివృద్ధి, ఈ మూడుకు సంబంధించి అంటే మొదట 9వ తేదీ తిరుపతిలో ఒక సభ నిర్వహించి ఆ తర్వాత అమరావతి, మరోవైపు విశాఖలో నిర్వహించాలనుకున్నారు. ఏదైతే విశాఖలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా, స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదం కారణంగా ఈ అమరావతి, ఈ విశాఖలో 2 చోట్ల రద్దు చేసి తిరుపతిలోనే మహాసభ నిర్వహించాలని చెప్పేసి టీడీపీ నిర్ణయించడంతో పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ దీనికి ఓకే చెప్పడం ఒకవైపు అయితే, ఈరోజు అందరూ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం ప్రజాప్రతినిధులే కాకుండా, ఇటు ఎంపీలే కాకుండా మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, ఇటు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో ఇటు అయితే తిరుపతి సభకైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్నటికే ఇప్పటికే తిరుపతికి భారీగా చేరుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే తిరుపతి నుంచి ఏదైతే బయటకు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ఈ దారి మళ్లింపులు కూడా చేశారు. బస్టాండ్ నుంచి ఏదైనా బెంగళూరుకి వెళ్ళాలనుకుంటే బెంగళూరుకి సంబంధించి అలిపిరి మీదుగా, చంద్రగిరి మీదుగా రోడ్డుని డైవర్ట్ చేశారు. చిత్తూరు నుంచి ఏదైనా వాహనాలు వస్తే అక్కడ నుంచి అలాగే ఏదైతే కడపకు వెళ్ళాలంటే ఇటు మంగళం మీదుగా వెళ్లే విధంగా పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దామినేడు పరిసర ప్రాంతాలం ఏదైతే పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే ఏదైతే ఈ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇటు ట్రాఫిక్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.